రాజాబాబు గారి స్మారక అవార్డుల కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ తరం ప్రేక్షకులకు చిరపరిచితమైన పేరు బొడ్డు రాజాబాబు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టి మరింత ముందుకు తీసుకెళ్లిన నటుడు రాజాబాబు. ఎంత ఎత్తు ఎదిగినా ఒడిగి ఉండాలనే సూక్తిని నిరంతరం పాటించిన రాజాబాబుకి స్నేహితులంటే ప్రాణం. మానవ సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే రాజాబాబు ఆ బంధాలే ఆయన తర్వాత కూడా కొనసాగుతూ ఉన్నాయి. రాజాబాబు జయంతి రోజు సంస్మరణ దినంగా పాటిస్తూ రంగస్థల, టీవీ, సినిమా, జర్నలిజం, విద్య, వైద్య రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేసి గౌరవిస్తున్నారు. అసలు ఎవరి రాజాబాబు? ఏమా కదా. రాజాబాబు రామచంద్రపురం మండలం నర్సరావుపేటలో జన్మించారు. తండ్రి రామతారకం, తల్లి అనంతలక్ష్మి సరస్వతీదేవి. రామతారకం దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన స్వర్గం, నరకం, దేవుడు చేసిన పెళ్లి సినిమాల నిర్మాతల్లో ఒకరు. రాజాబాబుకి విభిన్నమైన విలక్షణమైన వ్యక్తిత్వం. రాజాబాబుతో ఒక్కసారి పరిచయం ఏర్పడితే అది జీవిత కాలం కొనసాగవలసిందే. కోనసీమ యాస, భాష మాత్రమే కాదు, ఆ అభిమానం, అంతులేని ఆత్మీయత కలబోసుకున్న స్వచ్ఛమైన స్నేహపాత్రుడు రాజాబాబు. రాజాబాబు స్వతహాగా హాస్యప్రియుడు. కానీ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల పువ్వులు విరబూస్తూ ఉంటాయి. స్నేహ మాధుర్యం పరిమళిస్తూ ఉంటుంది. రాజాబాబుకి చిన్నప్పటి నుంచి నటనంటే చాలా ఇష్టం. ఎక్కడ నాటకం ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఆ ఇష్టం, అభిమానమే ఆయన్ని రంగస్థలం మీదకి తీసుకొచ్చింది. మొదటిగా ఊరుమ్మడి బతుకులు నాటకంలో రాజాబాబు నటించారు. ఆయన నటనను అందరూ మెచ్చుకున్నారు. స్నేహితులైతే రాజాబాబును సహజమైన నటుడంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ఆ స్ఫూర్తితో పుట్టుకు జరజర డుబ్బుకుమే, పూజకు వేలాయరా నాటకాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. 1995లో రాజాబాబు జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది. రాజాబాబుకి చిన్ననాటి స్నేహితుడు ఉప్పలపాటి నారాయణరావు. శ్రీకాంత్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ఊరికి మొనగాడు చిత్రంలో రాజాబాబుకి ఓ వేషం ఇచ్చారు. ఇక ఆ సినిమా రాజాబాబును వెండితెర వైపు తన ప్రయాణాన్ని కొనసాగేలా చేసింది. ఆ తర్వాత సింధూరం, మురారి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, శ్రీకారం, సముద్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా, భరత్ అనే నేను, ఇక మొదలైన చిత్రాల్లో రాజాబాబు నటించారు. ఇక టీవీలో అభిషేకం, వసంత కోకిల, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, చీలాసౌ, శ్రవంతి, ప్రియాంక లాంటి సీరియల్లో రాజాబాబు విలక్షణమైన పాత్రలను పోషించారు. ఇక రాజాబాబు ఈ రోజు మన మధ్యన లేకపోవచ్చు, కానీ ఆయన జ్ఞాపకాలు మన మనస్సుల్లో పదిలంగా ఉన్నాయి. ఆయన నటించిన టీవీ సీరియళ్లు, సినిమాలు రాజాబాబును గుర్తు చేస్తూనే ఉంటాయి. రాజాబాబు స్మృతి ఎప్పటికీ చిరస్మరణీయమే. అతిథుల విషయానికి వస్తే, సీనియర్ నిర్మాత, ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాలను రూపొందించిన నిర్మాత, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు శ్రీ కెఎస్ రామారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారికి కాకాని బ్రహ్మం గారు బొకేని అందించవలసిందిగా కోరుతున్నాం. మరో వ్యక్తి, తెలుగు సినిమా సంచలన దర్శకుడు, వ్యక్తిగా సౌమ్యుడు శ్రీ బి గోపాల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారికి వి కుమార్ గారు బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. సీనియర్ ప్రొడ్యూసర్ శ్రీ డివికే రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
మరొక వ్యక్తి ఎఫ్ఎన్సిసి సెక్రటరీ తుమ్మల రంగారావు గారిని వేదిక మీదకి ఆహ్వానించారు. వారికి బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. రాజాబాబు గారి మిత్రుడు, రాజాబాబును సినిమా రంగానికి పరిచయం చేసిన దర్శకుడు శ్రీ ఉప్పలపాటి నారాయణరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి సూర్యతేజ్ గారు బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. ఎఫ్ఎన్సిసి ట్రెజరర్ శైలజ్ గారు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. రాజాబాబు గారి కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన శ్రీ కాకాని బ్రహ్మం గారిని స్వాగత ఉపన్యాసం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. రాజబాబు గారి 68వ జన్మదిన సందర్భంగా, అలానే రాజబాబు మెమోరియల్ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమయం ఇక్కడికి వచ్చిన రాజబాబు మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. రాజబాబు గారు ఇక్కడున్న ప్రతి ఒక్కరితోటి కనెక్ట్ అయి ఉన్నాడు. ఎమోషనల్గా ప్రతి విధంగా రాజబాబు గారు మీ అందరితోటి ఏదో ఒక యాంగిల్లో కనెక్ట్ అయి ఉన్నాడు. సో రాజబాబు గారిని ప్రతి సంవత్సరం ఇలా గుర్తు చేసుకోవాలి, ఆ మెమరీస్ అన్నింటినీ మనందరం ఒకసారి కూర్చొని గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ అకేషన్ ఎవరి ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ముందుగా స్టేజ్ మీద ఉన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, అంటే అకేషన్ జస్ట్ అసలు రాజబాబు గారి ఇలా వర్ధంతి అనేది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం అటు నాటక రంగం నుంచి, సినిమా రంగం నుంచి, టీవీ రంగం నుంచి కొంతమంది మిత్రుల్ని ఎవరి ఇయర్ రాజబాబు మెమోరియల్ అవార్డ్స్ అనేది ఎవరి ఇయర్ కొంతమందికి ఇస్తూ వస్తున్నాము. ఈ ఇయర్ కూడా నా ఒక 9 మంది మిత్రులకి ఈ డిఫరెంట్ ఇండస్ట్రీలో ఉన్న వారిని అందరినీ కూడా ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. అలానే ఇక్కడ రాజబాబు ఫ్యామిలీ మరియు రాజబాబు మిత్ర బృందం కలిపి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. వీటన్నిటికీ కర్త కర్మక్రియ అయిన మా భగీరథ గారికి ముందుగా వారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన సపోర్ట్ లేకుండా మేము ఈ ప్రోగ్రామ్స్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయలేము. అలానే భగీరథ గారికి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అనే అవార్డుని కూడా వారు రిసీవ్ చేసుకోవడం జరిగింది. వారిని సన్మానించుకోవాలి అనుకుంటున్నప్పుడు ఎక్కడా కూడా మాకు ఒక అకేషన్ రాలేదు. సో దీన్ని లీక్ చేస్తూ రాజబాబు మెమోరియల్ అవార్డులో వారిని కూడా ఇంక్లూడ్ చేస్తూ వారిని కూడా ఇక్కడ సన్మానించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. సో ఆల్రెడీ అబౌట్ టు రీచ్ 7 o'clock. సో త్వరగా ఈ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేయాలి. పెద్దలందరూ మాట్లాడాల్సి ఉంది, అలానే అవార్డు గ్రహీతలు కూడా మాట్లాడాల్సి ఉంది. సో మా రాజబాబు ఫ్యామిలీ తరఫున, మా మిత్ర బృందం తరఫున మరొక్కసారి మీ అందరికీ థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిర్మాత శ్రీ కెఎస్ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రాజబాబు గారి 68వ సంస్మరణ జన్మదినోత్సవ సభ. ఆ మిత్ర బృందానికి ముందుగా అభినందనలు తెలుపుతున్నా. 68 సంవత్సరాలు ఆయనతో జర్నీ చేసి ఆయన మెమరీ ఈరోజు చేసుకోవటం, ఐ థింక్ ఇంత ముందు కూడా చేశారేమో నాకు తెలియదు.
భగీరథ గారు రమ్మనగానే సడన్గా వచ్చేసాం. మా మా కమిటీ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. ఈ ప్రోగ్రాం గురించి ఇప్పుడు వారు చెప్తే నాకు అర్థమైంది. అయితే రాజుబాబు గారిని నేను చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో చూసినట్టు గుర్తు. నాకు ఫలానా సినిమా అని నాకు తెలియదు, కానీ చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు ఆయన. ఆ విధంగా ఎక్కడో పరిచయం ఉన్నట్టు ఉంది, కానీ సరిగ్గా ఆయన పిక్చర్లు ఏవో నాకు గుర్తు రావట్లేదు. ఏదేమైనా గవర్నమెంట్ 15 సంవత్సరాలు పడుతుంది అవార్డు ఇవ్వటానికి, ఏ గవర్నమెంట్ అయినా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా. బట్ రాజుబాబు గారి మిత్రమండలి మాత్రం అయితే క్రమం తప్పకుండా ఈ అవార్డులు ఇస్తున్నారేమో అనుకుంటున్నా. అది కరెక్టేనా? అయితే దానికి అంత ప్రాచుర్యం, అంత పబ్లిసిటీ, అంత ఇది జనంలోకి వెళ్ళలేదు అనుకుంటా. ఐ థింక్ మీడియా ఇట్లాంటి ఫోకస్ చేసి గవర్నమెంట్ని కూడా, ఏ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా, లక్కీగా రేపే గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు, 10 ఏళ్ళైనా ఈ అవార్డులు ఇవ్వడానికి. సో మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు త్వరగా సంవత్సరానికి ఒకసారి ఇచ్చినట్టు అవుతుంది. ఐ థింక్ శంకర్కి తెలిసి ఉంటుంది, 10 సంవత్సరాల అవార్డులు ఒకసారి ఇస్తున్నారా? అదే మీకు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు, అదే అర్థమైంది. సో ఈ రకంగా ఉంది ప్రస్తుతం. మీ అవార్డులు అట్లా కాకుండా ప్రత్యేకంగా మీ మిత్రుడిని గుర్తు తెచ్చుకొని చక్కగా నిర్వహించటం, దానికి అన్ఎక్స్పెక్టెడ్గా మమ్మల్ని ఇక్కడ ఎఫ్ఎంసీసీలో మేము ఊరికే దొరుకుతామని మమ్మల్ని మా మిత్రుడు భగీరథ గారు మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలవటం అలా కాదు. మంచి ఆయన రాజుబాబు గారు చాలా పిక్చర్ చేసి ఉంటారు, చాలా పిక్చర్లో హీరోలు కూడా ఉండి ఉంటారు. అట్లాంటి వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ఈ అవార్డులకి సార్థకత దొరుకుతుంది. ఇక ముందు నుంచి ఈ అవార్డులు ఇంకా పెద్ద ఎత్తున చేస్తారని నమ్ముతూ ఆ మిత్రమండలికి మరోసారి అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రాజాబాబు గారి స్మారక అవార్డుల ప్రదానం చేసుకునే సమయం ఆసన్నమైపోయింది. శ్రీ వీరశంకర్ గారు 1997లో శ్రీ కెఎస్ రామారావు గారు నిర్మించిన హలో ఐ లవ్ యూ చిత్రంతో వీరశంకర్ గారు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రేమ కోసం, విజయ రామరాజు, పవన్ కళ్యాణ్తో గుడుంబ శంకర్, కన్నడంలో నమ్మబసువ, అంతు ఇంతు ప్రీతి బంధు మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం వీరశంకర్ గారు దర్శకుల సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. వీరశంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ సురేష్ గారు బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. తుమ్మల రంగారావు గారిని మెమంటో ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గోపాల్ గారు కూడా. వేదిక మీద ఉన్న నాకు డైరెక్టర్గా పునర్జన్మ ఇచ్చిన కెఎస్ రామారావు గారికి, అలాగే బి గోపాల్ గారు, ఆయన చూడని విజయం లేదు, బ్లాక్ బస్సెస్ అంటే బి గోపాల్ గారు, అలాగే డిఎస్ రాజు గారు తనయులు ప్రొఫెసర్ డివికే రాజు గారికి, అలాగే ఎఫ్ఎన్సి సెక్రటరీ గారికి, అలాగే ఉపపటి నారాయణరావు గారికి. ఉపపటి నారాయణరావు గారి షూటింగ్లోనే ఊరిగమ్మన గారి షూటింగ్ చేసేటప్పుడే రాజుబాబు గారిని కలవడం జరిగింది. ఆ అదృష్టం అలా కలిగింది. ఎందుకంటే చాలా సరదా మనిషి ఆయన ఉన్నంతసేపు మంచి హోస్టు. ఆ రోజు ఆయనే వండించుకుని కార్లో పెట్టుకుని వచ్చారు రోజు మేము షూటింగ్ దగ్గర ఉన్నప్పుడు. సో నిజంగా మనకి స్టార్ కమెడియన్ రాజుబాబు గారు హీరోల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఒక ఎరాలో తీసుకున్నారని విన్నాం. ఆ రాజుబాబు గారిని ఎవరు సెలబ్రేట్ చేయట్లేదు. కానీ ఈ రాజుబాబు గారి నిజంగా ఇలాంటి మిత్రమండలి ఉండటం నిజంగా ఆయన అదృష్టం. నిజంగా చాలా మంది
స్టార్ హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫాదర్స్ చాలా హిస్టరీ క్రియేట్ చేసిన డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా సార్లు మీ ఫాదర్ చాలా మంది ఇన్స్పిరేషన్, సెలబ్రేట్ చేయండి, ఒక అవార్డు పెట్టడానికి చెప్పడం జరిగింది. ఆ డెఫినెట్లీ చేద్దాం ఉంటారు, ఇయర్స్ టుగెదర్ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ రాజబాబు గారు అటు నాటక రంగంలోను, టీవీ రంగంలోను, సినిమా రంగంలోను ఆయన పాత్ర చాలా మంచి కాంట్రిబ్యూషన్. ఎన్నో చాలా సినిమాలు, నాకు తెలిసి 100 సినిమాల పైనే ఆయన సినిమాలు నటించారు. చాలా సహజమైన నటన, గోదావరి ఆ యాసతో ఆయన అన్ని సినిమాల్లోనూ అందరికీ చాలా కరెక్ట్ అయిన యాక్టర్గా ఆయన అందరికీ తెలుసు. అలాగే టీవీ రంగంలో కూడా చాలా సీరియల్స్ చేశారు. అలాగే స్టేజ్ లో ఆయన ఎప్పుడు ఆ స్టేజ్ ని ఎంకరేజ్ చేస్తూ ఉన్న రాజబాబు గారికి ఇలాంటి మిత్రమండలు ఉండి, ఫస్ట్ నేను ఇలాగ రాజబాబు గారు ఇలాగ ప్రతి సంవత్సరం చేస్తున్నాము, ఈ సంవత్సరం మీరు రావాలంటే నేను సన్మానం అనుకోలే. సో నాకు ముచ్చటేసింది, ఇలాంటి ఫ్రెండ్స్ ఉండి ఇలాంటి ఒక సంస్థాన సభలాగా చేస్తున్నారని అనుకున్నాను. తర్వాత తెలిసింది, నేను పీడిఎఫ్ పంపిస్తే సన్మాన గ్రహీతలో నేనున్నాను. ఇది ఫస్ట్ టైం. చాలా సిగ్గా ఉంది, ఎందుకంటే మనం ఇంకా సాధించాల్సిన చాలా ఉంది. చాలా తొందరపడి సన్మానం జరిగినట్టుగా ఫీల్ అవుతాను. అయినా కూడా మిత్రమండలి వారు ఈ సన్మానం చేసినందుకు, నన్ను గుర్తించి ఇలా పిలిచినందుకు ముఖ్యంగా వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మిత్రమండలి ఇలాగే రామారావు గారు చెప్పినట్టు ఆయన చాలా మంది స్నేహపాత్రం ఉన్నారు కాబట్టి మరింత ఈ అవార్డులు మరింత జనాల్లోకి వెళ్ళాలంటే ఆ హీరోల్ని, ఆ డైరెక్టర్ని ఎవరైతే, ఎందుకంటే చాలా టాప్ రైటర్స్, టాప్ హీరోలతో ఆయన చేశారు కాబట్టి ఈసారి నెక్స్ట్ సభ జనానికి తెలిసే విధంగా ఆయన్ని సెలబ్రేట్ చేస్తే, రాజబాబు గారి సంవత్సరాన్ని సెలబ్రేట్ చేస్తే బాగుంటుందని ఉత్సాహం ఇవ్వగలం. చాలా వేస్ ప్రశ్నలు వచ్చాలి, బట్ ఎఫర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ సభకి పిలిచి నన్ను సన్మానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యూ వాల్యుబుల్ టైం. తెలుగు నాటక రంగంలో 50 సంవత్సరాలుగా బిఎస్ఎన్ మూర్తి గారు తనదైన ముద్ర వేసుకున్నారు. 1980లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారి కోసం ప్రదర్శించిన 100 ఏళ్ల తెలుగు నాటక రంగం భారతీయ నాటక రంగంలోనే తొలి డాక్యు డ్రామాగా చెప్పుకోవచ్చు. కాళీపట్నం రామారావు గారు చావు, గిరీష్ కర్నాడ్ గారి నాగమండలం, అగ్నివర్షం, ఇంద్ర సింహాసనం, క్షమయాధరిత్రి, మూర్తి గారు రాసిన మహానగరం, నటుడిగా, దర్శకుడిగా ఆయనకు పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాయి. బిఎస్ఎన్ మూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారికి సదాశివరెడ్డి గారు బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. రాజబాబు గారితో నాకు పరిచయం లేదు. ఆయన సినిమాలు చూశాను. ఫోన్లో ఒకసారి నాతో ఆయన మాట్లాడాడు. ఊరుమ్మడి బతుకులు అనే నాటకం వేస్తూ ఆయన నా నెంబర్ ఎలాగో పట్టుకుని కాల్ చేశారు. దీనికి మీరు మొదట డైరెక్ట్ చేసినట్టుగా పుస్తకంలో ఉందండి, మీరు ఆ సెట్టింగ్ అది ఎలా వేశారు కాస్త చెప్పగలరా? అదే నేను ఆయనతో మాట్లాడటం పర్సనల్గా. ఆయన వేసిన టీవీ సీరియల్స్ నేను చాలా చూశాను. ఆఖరిగా చూసింది బాబాయ్ హోటల్ అనుకుంటాను. బాబాయ్ హోటల్లో యాంకర్ చేశారు ఈటీవీలో. ఆయన స్టేజ్ మీద ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయన సినిమాల్లోనూ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంటుంది ఆయనలో, నేను గమనించింది. ఆ డైలాగ్ చెప్పే పద్ధతి కానీ, అపియరెన్స్ కానీ, మంచి ఫోటోజెనిక్ మొహం. ఆయన త్వరగా వెళ్ళిపోవటం మా దురదృష్టం. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకు పంపించే రోజుల్లో ఆయన గుర్తుపెట్టుకుని ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఆయన కుమారులు కానీ, ఆయన మిత్రబృందం కానీ ఇలా మాబొట్టు వాళ్ళని పిలిచి అవార్డులు ఇవ్వటం చాలా హర్షించదగ్గ విషయం. అందుకు వాళ్ళు నా థ్యాంక్స్, ధన్యవాదాలు ముందు ఆ పిల్లలకి చెప్పాలి. ఆ రమేశ్వర గారికి, చౌదరి గారు వాళ్ళకి చెప్పాలి. మనం చూస్తూనే ఉన్నాం రోజు పేపర్లో తల్లిదండ్రులు చంపేయటం, వెళ్ళగొట్టడం, వృద్ధాశ్రమాలు పంపటం. ఎవరండి ఈ రోజుల్లో తల్లి పోయిన వాళ్ళు గుర్తుపెట్టుకొని
వాళ్ళ పేరుతో అవార్డులు పెట్టి మా పట్టు వాళ్ళు పిలిచి ఇచ్చేది ఎవరండి? అందుకు మీకు ధన్యవాదాలు రమేష్, మీ బ్రదర్కి, మీ కుటుంబ సభ్యులకి. ఈ కార్యక్రమం ముందు ముందు ఎలాగే జరుగుతుందని ఆయన పేరు ఇంకా బాగా నేను నిలబెడతారని ఆశిస్తూ ఇవాళ నాకు అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. 1986లో విడుదలైన మగధీరుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి సోదరుడిగా నటించి సినీ రంగంలో గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన 70కి పైగా సినిమాల్లో, 30కి పైగా టీవీ సీరియల్లో నటించారు. భగవాన్, హెచ్చరిక, మగధీర, గమ్యం, సింహాద్రి, నాయకురాలు, రాఖీ మొదలగు సినిమాల్లో నటించారు. జిఎస్ హరి గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాజబాబు మంచికి నిదర్శనం, స్నేహానికి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయనతో కలిసి చాలా సీరియల్స్ చేయడం, ఎన్నో వందల ఎపిసోడ్స్ కలిసి పనిచేయడం జరిగింది. సో ఎంత సరదా అయినటువంటి మనిషి అంటే మాటల్లో చెప్పలేను. ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆయన వినయానికి, ఆయన యొక్క స్నేహస్నేహితుకి తక్కువ అవుతుంది. ఎంత సరదా మనిషి, ఎంత సరదా మనిషి. కానీ చూడటానికి నాకంటే పెద్దవాళ్ళగా కనిపిస్తున్నా ఇప్పుడు తెలిసింది నేనే ఒక రకంగా పెద్దవాడినేమో. కానీ నన్ను చాలా ప్రేమగా అన్న అన్న అని పిలుస్తూ ఉండేవాడు. షూటింగ్ లో ఆయన ఉంటే చాలా సరదా, నవ్వులే నవ్వులు, రాజబాబు నవ్వులు. అంటే సినీ పరిశ్రమలో రాజబాబు నవ్వులు అందరం చూసాం. డెఫినేషన్ ఫర్ లాఫ్టర్ ఆర్ స్మైల్ అంటేనే రాజబాబు, ఏది సినీ పరిశ్రమలో. కానీ నాకు ఆ రాజబాబుతో నటించేటటువంటి అవకాశం దొరకలేదు. కానీ ఈ నవ్వుల రాజబాబుతో నటించే అవకాశం మాత్రం దొరికింది. మా మిత్ర మండలి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా నన్ను సత్కరించడం అనేటటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే పెద్దల ముందు తీసుకోవడం అంటే కొంచెం సంకేసింది. ఎందుకంటే నాకు అంత పొజిషన్ ఉందా, ఇంత ఆతిథ్యానికి అయితేనేమి, ఇంత సత్కారానికి ఎంతవరకు నేను సబబో నాకు తెలియదు. కానీ ఏదేమైనా మా గోపాల్ అన్నయ్య, మా రామారావు అన్నయ్య, ఇలాంటి మన నారాయణరావు అన్నయ్య మంత్ర ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అవకాశం దొరికింది కనుక ఒక రకమైనటువంటి ఆనందమే. సో గోపాల్ అన్నయ్యతో వర్క్ చేసేటటువంటి అవకాశం తక్కువైనా ఒకే ఒక్క డైలాగ్తో ఆంధ్ర జనానికి నన్ను మరింత చేరువేశారు. ఇంద్రాలో మీ అందరూ తెలుసు కదా, ఇంద్రన్నా అని అరిచినటువంటి ఒక అరుపే నన్ను చాలా దగ్గర తీసుకెళ్ళింది. ఒక అరుపుతోనే నన్ను ఆంధ్ర జనానికి చాలా దగ్గర చేశారు ఆయన. సో అలాంటి వారి ముందు చిన్న సత్కారం తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఎదురుగా చేరే అన్నయ్యను పొగడం సబబోలేదో నాకు తెలియదు. కానీ సినీ పరిశ్రమలో నాకు ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి చేరువకాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అది రెస్పెక్ట్ అంటామో, భయం అంటామో. అది ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే రాఘవేంద్రరావు అన్నయ్య దగ్గర ఆయన అంటే నాకు విపరీతమైన గౌరవం. కానీ ఏ రోజు దగ్గరికి వెళ్ళాలంటే ఒక చిన్న భయం ఉండేది. ఆయన అక్కడ ఉంటే వెళ్ళిపోయేవాడిని. తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే నా ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. కానీ బట్ నా విషయంలో మాత్రం ఫేస్ ఈజ్ నాట్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మనం చూడగానే చాలా గర్విష్ఠగానో, అహంభావిగానో, ఓహో వెనక ఒక శ్రీచక్రం ఉంటుంది కదా, మెగా అనేది ఒకటి ఉంది కదా, దానివల్ల ఏమైనా కొంచెం టిక్కమో లేకపోతే కొంచెం అహమ్యమో అనేటువంటి భావన కలుగుతుంది. కానీ నాకేమో అంటే భగవంతుడు నాకు షయ్యను, ఒక చిన్న భీతి, పెద్దల పట్ల రెస్పెక్ట్ అనేటటువంటి దానివల్ల మనుషులకు చేరుకోలేకపోయాను. అదే నా ఇండస్ట్రీలో నా ఫెయిల్యూర్కి ఒక విధంగా కారణం. సినీ పరిశ్రమ సంగతి చెప్తుంది, టీవీ కాదు. సినీ పరిశ్రమలో పెద్దవాళ్ళ పట్ల ఒక చిన్న భయం ఉండేది, దగ్గరికి వెళ్ళలేనటువంటి భయం. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి లోపాలు ఎవరికైనా ఉంటాయి, సరి చేసుకుంటారని ఉద్దేశంతో చెప్పడమే. సో రాఘవేంద్రరావు గారిని అలా చూడగానే భయం వేసి ఇట్లా, ఇంక్లూడింగ్ మా నాగబాబు పక్కన ఉన్నా కూడా మీరు నాగబాబు అని చెప్పి నేను తప్పించుకొని తిరిగేవాడిని. ఎందుకంటే ఒక భయం, ఏదో తెలియని భయం. కానీ అంతా రెస్పెక్ట్ ఉండేది ఆయన అంటే. ఎందుకంటే దే ఆర్ ద డెఫినేషన్ ఫర్ బిహేవియర్.
సక్సెస్ ఎంత సక్సెస్ వచ్చినా కానీ మనము దాన్ని దగ్గర తీసుకోకూడదు అనేటటువంటి దానికి ఎగ్జాంపుల్సే ఒక రాఘవేంద్రరావు గారు. సో ఇంకా ఆయన శిష్యుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అదే స్కూల్ ఫాలో అయినటువంటి వాళ్ళే. సక్సెస్ అనే దానికి డెఫినేషనే మన గోపాల్ అన్నయ్య గారు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఎలా ఉండాలి, సక్సెస్ ఎలా జీర్ణించుకోవాలనేటువంటి విషయాలు వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి. సో వాళ్ళని చూసే మేము కూడా చిన్న చిన్న అడుగులు వేస్తూ వస్తున్నాము. సో లాస్ట్ గా చాలా కాలం తర్వాత ఒకసారి రిస్క్ చేద్దాం అని అనిపించింది. ఒకసారి ఈ మన చిత్రమందిర్ షూటింగ్ జరుగుతుంటే అక్కడికి రాఘవేంద్ర గారు వచ్చారు. ఆయన అది చూడగానే నాకు కాళ్ళు వణికాయి. సరే ప్రతిసారి ఎంతకాలం హౌ లాంగ్ ఈ బలహీనతో మనం ఎందుకు ఉండాలి అని చెప్పి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేశారు. ఏమయ్యా ఎక్కడ చూసిన నువ్వేనా, ప్రతి సీరియల్ నువ్వే కనబడుతున్నావు అని అన్నారు. అంటే ఈజ్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవరీ సీరియల్. అంటే చాలా కాలంగా తెలుసు నాకు. కానీ ఎవరు చెప్తుండే వాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళు, అన్నా హరన్నా ఇట్లా సారు ఇట్లా కస్తూరి సీరియల్ ఎవ్రీడే యూస్ టు వాచ్, ప్రతి ఎపిసోడ్ ఆయన చూస్తున్నారు, మీ పెర్ఫార్మెన్స్ గురించి కూడా ఈ చాప్టర్ అబౌట్ యూ అని చెప్పడం జరిగింది. కానీ ఆయన కూడా సాహసం చేసేవాడిని కాదు. సో ఇవి విషయం ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనల్ని అతి గౌరవం అంటాము, లేకపోతే అతి దీనివల్ల మనం దూరం అవుతాం. అలాంటి వాళ్ళలో నేను ఒకడిని. సో అది ఎందుకు గుర్తు చేస్తానంటే, అలాంటి బలహీనతలు ఏమైనా ఉంటే దూరం అయితే ఇలాంటి వాళ్ళకి చేరువ కావడానికి దగ్గర అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఎనీహౌ ఈ అవకాశం నాకు ఇంకా మాట్లాడుతూ ఉంటే, బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ ద టీచింగ్ లైన్, ఐ యూస్ టు గో ఆన్ టాకింగ్ కాదు మాట్లాడుతుంటే వెనక వాళ్ళకి ఇసుగు పుట్టచ్చు. ఎనీహౌ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అన్నయ్యని మిస్ అయ్యానటువంటి ఒక బాధ ఉంది. ఎంత సరదా మనిషో అంత సరదా మనిషిని భగవంతుడు తొందరగా తీసుకెళ్ళిపోయారు. అయినా కూడా మనం ఎప్పుడు మనతోనే ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకునే విధంగా మా మిత్రమండలంతా కూడా ఈ ఫంక్షన్ నిర్వహించుకొని వారిని ఎప్పుడు స్మరించుకునేటటువంటి అవకాశం కలిగించినటువంటి మా మిత్ర బృందానికి అందరికీ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను వన్స్ అగైన్ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్. అండ్ అట్ ద సేమ్ టైం ఐ వన్స్ అగైన్ థ్యాంక్ మై అన్నయ్య స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, వచ్చేసినటువంటి అతిథులందరికీ వన్స్ అగైన్ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. జ్యోతి పూర్ణిమ గారు చిన్న తెరపై తన ప్రత్యేకమైన నటనతో పేరు తెచ్చుకున్న ఈమె వివిధ ఛానళ్లలో ప్రసారమైన అనేక ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో నటించారు. స్టార్ మా ఛానల్లో రాధా మధు, గుప్పిడంత మనసు, జీ తెలుగు ఛానల్లో వచ్చిన అమెరికా అమ్మాయి, ముక్కుపుడక, ఈటీవీలో ప్రసారమైన తూర్పు వెళ్లే రైలు, మనసు మమత, అలాగే జెమినీ టీవీలో వచ్చిన దేవత సీరియల్స్ లో ఆమె పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జ్యోతి పూర్ణిమ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. రంగస్థలి శ్రీకృష్ణుడు అన్న నందమూరి తారక రామారావు గారి అభిమాని, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రియ శిష్యుడు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రాజాబాబు గారిని నేను గారు కంటే నేను బాబాయ్ అని పిలిచేదాన్ని. ఎలా అంటే నేను కొంచెం రిజర్వ్డ్గా ఉండేదాన్ని షూట్లో, కానీ ప్రతి షూట్లో ఆయనతో నేను 3 ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను. అభిషేకం, రాధామధు అండ్ మనసు మమత. మోర్ దెన్ 6 ఈ 3 సీరియల్స్ కలిపి నేను 6 years వర్క్ చేశాను. నేను ఎప్పుడు రిజర్వ్డ్గా ఉన్నా ఆయనే వచ్చి నన్ను పలకరించి, ఎందుకు అలా రిజర్వ్డ్గా ఉంటావు, చాలా సరదాగా ఉండాలి, నీ ఏజ్కి అలా ఉండకూడదు, అలా నాతోనే అనే కాదు అందరితో సరదాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎప్పుడు నవ్విస్తూనే ఉండేవాళ్ళు, ఇది మాత్రం సత్యం. నాకు లైఫ్లో కూడా చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. నేను కూచిపూడి డాన్సర్ని, డాన్స్ విషయంలో కూడా ఎందుకు ఒక కళ వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి, లైఫ్లో ఇలా ఉండాలి అన్నీ నాకు చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. నేను ఒకటే చెప్పగలను, మిస్ యూ బాబాయ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డు ఇంత పెద్దవాళ్లతో అందుకున్నందుకు, పెద్దలతో సహా నేను తీసుకున్నందుకు, నేను చాలా చిన్నదాన్ని అనుభవంలో కానీ ఏజ్లో కానీ. చాలా థ్యాంక్ యూ. కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ మిస్ యూ బాబాయ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అండి. భగీరథ గారు, సీనియర్ జర్నలిస్ట్ భగీరథ గారు ముఖాలుగా ఎదిగారు. ఇప్పటి వరకు ఆయన 18 పుస్తకాలు రచించారు, 27 అవార్డులు కూడా స్వీకరించుకున్నారు. నంది అవార్డుల కమిటీ, తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కమిటీ, జాతీయ అవార్డుల కమిటీ, ఆస్కార్ అవార్డుల కమిటీల్లో పనిచేశారు. ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా శకపురుషుడు, తారక రామం పేరుతో అమూల్యమైన పుస్తకాలను వెలువరించారు. మొన్న ఉగాది రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డుతో సత్కరించింది. శ్రీకృష్ణ దేవరాయల ప్రేమ కథను నగలాదేవి అనే పరిశోధాత్మక నవల రచించారు. రాజాబాబు గారితో ఆత్మీయమైన స్నేహబంధం ఆయనకుంది. భగీరథ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజబాబు గారు మా అందరికీ కావలసినటువంటి మిత్రుడు. అందుకనే బ్రహ్మం గారు, వెంకట్రావు గారు, కుమార్ గారు, నాగేశ్వరరావు గారు, వారిద్దరి పిల్లలు రమేష్ గారు, చౌదరి గారు ప్రతి సంవత్సరం జయంతి రోజున ఒక వేడుకలాగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే గతంలోనే నాకు అవార్డు ఇస్తానంటే నేను వద్దన్నాను. మొన్న కూడా నాకెందుకండి, ఎవరికన్నా ఇద్దామంటే కాదు మీ కళారత్నం వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు ఒప్పుకోవాలి అని ప్రెషర్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా రామారావు గారు, రంగారావు గారు, ఇప్పుడే వచ్చారు సదాశివరెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి వచ్చారు. ఉప్పలపాటి నారాయణరావు గారు ఆయన మొదటి సినిమా దగ్గర నుంచి తెలుసు. ఇంకా గోపాల్ గారు అయితే కుటుంబ సభ్యుడే. ఇంకా మా చిన్నబాబు గారిని చూస్తే డివిఎస్ రాజు గారిని చూసినట్టే ఉంటుంది మాకు. గుమ్మడి గోపాలకృష్ణ గారు నాకు చాలా కాలం నుంచి స్నేహితుడు. మేమంతా కలిసి ఎన్టీఆర్ కమిటీలో పనిచేసాం. ఇట్లా ఉందంటే న్యాయంగా ఈ రోజున మా ఎన్టీఆర్ కమిటీ చైర్మన్ జనార్దన్ గారు ఉండాలి. ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అందుకని గోపాలకృష్ణ గారు ఇప్పుడు క్షణం తీరిక లేనంత పనుల్లో ఉన్నారు. చంద్రబాబు గారుకి అంత నమ్మకమైనటువంటి మనిషి గోపాలకృష్ణ గారు. అయినా కూడా గోపాలకృష్ణ గారు మీరు రావాలి అని కొంచెం ఆత్మీయంగా ప్రెషర్ పెట్టాను. వారు వచ్చారు. చాలా సంతోషం గోపాలకృష్ణ గారు మీరు రావటం. ఇంతమంది వచ్చిన తర్వాత ఈ సన్మానం జరగటం నాకు చాలా చాలా సంతోషం. రాజుబాబు గారితో ఒక్కసారి పరిచయం అయితే జీవితాంతం ఎవరు మర్చిపోలేరు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం ఆయనది. ఎంత నిరాడంబరంగా ఆత్మీయంగా ఉంటాడో చెప్పలేము. సో మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రంగారావు గారి పనులన్నీ పక్కన పెట్టి వచ్చారు. థ్యాంక్ యూ రంగారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వర్డ్స్. ఇక మరొక వ్యక్తి గంధం బసవశంకర్రావు గారు. యువ పరిశోధకుడైన గంధం బసవశంకర్రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కలిదిండిలో 1979 జూన్ 20న జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి గంధం అలివేలు మంగ, శ్రీ గంగయ్య గారు. తల్లిగారి సంస్కార బలంతో
బాల్యం నుండి భక్తి ఆధ్యాత్మిక అంశాలపై అనురక్తిని పెంపొందించుకున్నారు. అన్నమయ్యతో అనుబంధం కలిగిన ప్రముఖులైన 22 మంది ఆకాశవాణి కోసం చేసిన ప్రసంగాలను అన్నమయ్య పదగోపురం పేరుతో ఒక సంపుటంగా తీసుకొచ్చారు. వారి ప్రతిభ పరిశోధనకు మాత్రమే పరిమితం కాలేదు. వ్యాస రచన, పుస్తక రచన, ప్రవచనం ఇలా బహుముఖీనంగా కొనసాగుతూ వస్తుంది. గంధం బసవ శంకర్రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సదాశివరెడ్డి గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాన్ రాజుబాబు గారి 68వ జయంతి వేడుకలు. కళాకారుడంటే చిరంజీవి. వారు ఎప్పుడూ కూడా ప్రజల హృదయాలలో మమేకమై వారి తరంలో ఒక స్ఫూర్తిని నింపటమే కాదు, రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిని అందిస్తూ ఉంటారు. అందుకే జయంతితో సుకృతినో రససిద్ధ కవీశ్వరాహ అంటారు. అంటే అక్కడ ఒక కవి మాత్రమే కాదు, కళాకారుడు. కళ అంటేనే చైతన్యానికి సంకేతం. కళ వినోదాన్ని మాత్రమే అందించదు, విజ్ఞానాన్ని అందిస్తుంది, జాగృతిని అందిస్తుంది, ఒక చైతన్యమైనటువంటి స్ఫూర్తిని అందిస్తుంది, ఒక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఎందుకయ్యా ఈ విషయాలన్నీ చెప్పుకోవటం అంటే, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు రాజుబాబు గారించి చెప్తున్నటువంటి మిత్రులు కానీ, వారి సహచరులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ వారిని స్మరించడానికి గల కారణాలు, ఒక పురోధి చేసుకున్నటువంటి సుసంపన్నమైనటువంటి లక్షణాలు. అటువంటి లక్షణాలతో వారు ఈ తరానికి స్ఫూర్తిని అందిస్తూ కళ ద్వారా వారి జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నారు. కాళిదాస్ అంటారు, కావ్యేషు నాటకం రమ్యమని. అటువంటి నాటకాన్ని పునాదిగా చేసుకుని రంగస్థలంపై వారు నర్తించి, తదనంతర కాలంలో బుల్లితెరపై, ఆ తరువాత పెద్ద తెరపై వారి యొక్క ప్రతిభను పండించటమే కాదు, అందరితో మమేకం అవుతూ స్నేహపూరితమైనటువంటి వాత్సల్యంతో అందరినీ ఏకం చేస్తూ నడిచినటువంటి మహనీయులు వారు. వారి యొక్క జయంతిని అనేక రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తిస్తూ, ఆ ప్రతిభను గుర్తిస్తూ వారికి పురస్కారాలు అందించటం అనేది మహోన్నత కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి మిత్రమండలికి, అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా హార్దికమైనటువంటి శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో మన తెలుగు జాతి కీర్తిని అంతర్జాతీయంగా పరివ్యాప్తి చేసినటువంటి మహనీయులు ఉన్నారు. ఇక్కడ గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉన్నారు, గోపాల్ గారు ఉన్నారు. వీరందరూ కూడా భారత జాతి ఖ్యాతిని అంతర్జాతీయంగా దేదీప్యమానం చేసినటువంటి లబ్ధ ప్రతిష్ఠులు. ఎందుకంటే ఒక జ్యోతి మరొక జ్యోతిని వెలుగులోకి తీసుకొచ్చినట్లుగా రాబోయే తరాలకి వీరంతా మార్గదర్శకులు, స్ఫూర్తి సందేశాన్ని అందించేవారు. అలాగే ఈ సభలో వెనిగళ్ళ రాంబాబు గారు కూడా ఉన్నారు. అన్నమయ్య పదగోపురం అంటూ వారు నా గురించి తెలియజేస్తున్న సందర్భంలో వారు అన్నమయ్య పదగోపురానికి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఆకాశవాణికి అందించడం జరిగింది. తరువాత దాన్ని మేము పుస్తకంగా తీసుకురావటం జరిగింది. వారు చక్కటి విశ్లేషణ చేశారు అన్నమాచార్యుల వారి గురించి. అన్నమాచార్యుల వారి సంకీర్తనలో కూడా నా రంగం సాహిత్య రంగం, పరిశోధనా రంగం, అందులో కాస్తో కోస్తో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, అన్నమాచార్యుల వారి అనంత మంగళాశాసనాలతో కృషి చేసి
తంజావూరులో ఉన్నటువంటి అలభ్యమైన అన్నమయ్య కీర్తనని మేము తీసుకురాగా ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారు, అలాగే పద్మభూషణ పురస్కృతులైనటువంటి మహనీయులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి సంపాదకత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2 సంపుటాలుగా ప్రచురించారు తాళ్లపాక సంకీర్తనలుగా. అంటే ఒక కళ అనేది, సాహిత్యం అంటే సమాజానికి మేలు చేసేది, అలాగే సాహిత్యం చైతన్యాన్ని అందించేది. కళ ఏ రూపంలో ఉన్నప్పటికీ అది సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, చిత్రం కావచ్చు, చలనచిత్రం కావచ్చు, లేదా నాటకం కావచ్చు, ఇవన్నీ కూడా మన యొక్క జాతి జ్యోతులు, జాతి విజ్ఞాన జ్యోతులు, వాటన్నింటినీ కూడా అందించాలి. ఇవాళ సభలో విశేషం ఏమిటంటే వారి కుటుంబ సభ్యులు కేవలం ఒక రంగానికి మాత్రమే పరిమితమైన వారికి ఈ పురస్కారాలు అందించటంలా అన్ని రంగాల నుంచి వారు లబ్ధ ప్రతిష్ఠను తీసుకుని అటు పత్రికా రంగం కావచ్చు, ఇటు చలనచిత్ర రంగం కావచ్చు, ఇక్కడ బుల్లితెర కావచ్చు, నాబోటి సాహితీ రంగంలో పరిశ్రమిస్తున్నటువంటి జిజ్ఞాసువులు కావచ్చు, వీరందరినీ మేళవించటంలో ఉన్నతమైనటువంటి ఆదర్శం కనిపిస్తుంది. ఒక సూర్యకాంతి, ధవళ వర్ణంలో ఉన్నటువంటి ఒక సూర్యకాంతి ఏ విధంగా 7 రంగులుగా విస్తరెళ్ళి ఇంద్రధనుస్సుగా మనకి ఆహ్లాదాన్ని అందిస్తుందో, అలాగే ఈ సభ వారి యొక్క కీర్తి లతలు అన్ని రంగాలలో ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి ప్రతిభా సంపన్నతతో కూడినటువంటి పురస్కారాలని అందించటం మీరందరికీ కూడా, మిత్ర మండలికి అలాగే కుటుంబ సభ్యులకి కూడా నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను. ఈ విధంగా ఒక మనిషి యొక్క, ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందయ్యా అంటే ఇన్నేళ్లు బ్రతికినందుకు కాదు, ఇంత సంపాదించినందుకు, భౌతికమైన ఆస్తి సంపాదించినందుకు కాదు, లేదా ఏవో రకరకాల వ్యాపారాలు చేసినందుకు కాదు, జాతికి మనం ఏమి ఇవ్వగలిగాం అది నిలిచి ఉండేది. అందుకే కళాకారుడు ఎప్పుడూ చిరంజీవి అని నేను ప్రారంభించినటువంటి ఉపోద్ఘాతంలోని అంశం. వారి యొక్క జన్మ సార్థక్యం అయింది అనటానికి ఈ పురస్కారాలు ఒక నిలువెత్తు సంకేతం. అంతేకాదు వారు ప్రతి సంవత్సరం ప్రారంభంలో చెప్పినట్లుగా ప్రభుత్వాలైనా ఆలస్యం చేస్తున్నాయేమో కానీ రాజుబాబు గారి మిత్రమండలి గాని వారి కుటుంబ సభ్యులు గాని ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అనటం వారి అంకితానికి, అంటే అంకితబద్ధమైనటువంటి సేవకు, అలాగే వారి తండ్రి గారి పట్ల, వారి స్నేహితుల పట్ల ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణానికి సంకేతం. దానికి మనం అందరం వారిని అభినందిద్దాం కరతాళ ధ్వనులతో. అలాగే మన వాగ్గేయకారుల్లో అన్నమాచార్యుల వారు తొట్టతొలి వాగ్గేయకారులు మాత్రమే కాదు, దక్షిణ భారతదేశానికి అంతటికీ కూడా ప్రథమ వాగ్గేయకారులు. ఒక తల్లి సాయం సంధ్య వేళ తన మురితాల బిడ్డను పొత్తిళ్లలో ఒదుగుకుని సాయం వేళ చందమామను చూపిస్తూ చందమామ రావో జాబిల్లి రావో అని కమ్మని గోరుముద్దలతో ఆ బిడ్డకు ఆప్యాయంగా గోరుముద్దలు తినిపిస్తుంది. తల్లి ప్రేమకు మురిసిన బిడ్డ, అన్నమయ్య పాటకు మురిసిన బిడ్డ హాయిగా కమ్మగా నిద్రపోతాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడిని, ఆ బిడ్డను ఊయాలలో పడుకోబెట్టి జో అచ్యుతానంద జోజో ముకుంద రావే పరమానంద రామ గోవింద అని తల్లి నిద్రపుస్తుంది. ఈ 2 పాటలు ఇచ్చిన మహనీయుడు ఎవరయ్యా అంటే అన్నమాచార్యుల వారు. కను మూయటొకటి, కను తెరచటొకటి. కను తెరచటం అంటే మనకి వేదాంతంలో ఈ జనన మరణ చక్ర బ్రహ్మణం ఉంటుంది కదా, కను తెరచుటొకటి కను మూయటొకటికి. నానాటి బతుకు నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము. ఇక్కడ నాటకం అన్నాం కాబట్టి నానాటి బతుకు నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము. అలాగే అనేక సంకీర్తనలు, ఒక లాలిపాట, ఒక జోలపాట, ఒక పెళ్లి పాట, అలాగే ఒక స్వామివారికి ఏకాంత సేవలో పాడుకునే పాటలు, పవళింపు సేవలు, తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల సింగారములతోడని బ్రహ్మోత్సవాల పాటలు, అలాగే ఏటి తుద, దీనికి ఏటి మొదలు, ఎన్ని వేదనలు, ఎన్ని దుఃఖములు. అంటే ఒక జీవుడి యొక్క ఆత్మతత్వ విచారాన్ని ఎంత అద్భుతంగా అన్నమాచార్యులు వారు తీసుకొస్తారంటే, ఎన్ని వేదనలు, ఎన్ని లంపటములు, ఎన్ని దుఃఖములు, ఏది తుద, దీనికి ఏది మొదలు, పాదుకును హరిమాయ పరగు జీవునికి అంటూ మరలా వెంటనే అంటారు, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి. ఎందుకు బాధపడతాయి, ఇన్ని దుఃఖాలున్నాయి, ఇన్ని వేదనలు ఉన్నాయి, ఇన్ని పరితాపాలు ఉన్నాయి, అవన్నీ ఏమిటంటే కలవంటిది బతుకు గనునికి. యోగ వాసిష్టంలో చెప్పబడిన విషయం అన్నమాట. అంటే నువ్వు తెలుసుకుంటే ఇందులోనే ముక్తి ఉంది, తెలియకపోతే బంధంలో ఉంది. అంటే ఒక మానసిక తత్వ శాస్త్రవేత్త ఏ విధంగా
మనకి కావలసినటువంటి బలాన్ని అందిస్తాడో అన్నమయ్య పాఠాల అందిస్తుంది. నువ్వు మర్చిపోవాలంటే క్షణకాలం, ఒక కళను ఏ విధంగా మర్చిపోతామో అలాగే ఈ కష్టాలని సుఖాలని కూడా మర్చిపోయే సమత్వం అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునునితో విని ఆతని భజింపు వివేకమా అనేటువంటి భగవద్గీత సందేశాన్ని అతి సులభమైన పాటలుగా అన్నమయ్య అందించాడు. ఏమిటయ్యా ఇందులోని మర్మం అంటే, వేదంబులు, పౌరాణిక వాదంబులు, వరకవిత్వ వాణీ వీణానాదంబులు, కృత సృజనాహ్లాదంబులు తాళ్లపాక అన్నయ్య పదములు అంటారు. అలాగే శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంబులై, యతి లోకాగమ వీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై, కృతులై, వెంకట శైల వల్లభ రతి క్రీడా రహస్యంబులై, తాళుల పాక అన్నయ్య వచోనూత్న క్రియల్ చెన్నగుం అని అద్భుతంగా అన్నమాచార్యులు వారి పాటల్ని వర్ణిస్తారు. ఇందులో విశేషం ఏమిటంటే, వేదాలలో ఉన్న సారాన్ని అంతటినీ కూడా, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞాన సందేశాన్ని అంతటినీ కూడా అలతి 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 అచ్చ తెలుగు పాటలలో అందించినటువంటి ఘనుడు అన్నమయ్య. ప్రబంధ సాహిత్యం కృష్ణదేవరాయల కాలంలో విస్తరిల్లుతుంది. ఆ ప్రబంధ సాహిత్యాన్ని విడిచిపెట్టి రాజాస్థానాల్ని కాదని దేవస్థానాన్ని నమ్మి ప్రజలే ప్రభువులని ప్రజలతో మమేకమైనటువంటి ప్రజాకవి అన్నమయ్య. పాటకున్న గొప్పతనం, ఆ పాట సాహిత్యానికి ఆలంబన, ఆ పాట ఇవాళ సినిమాకి ఆలంబన. ఇటువంటి గొప్ప దార్శనికమైనటువంటి అన్నమయ్యను పట్టుకుని పరిశోధనలో బుడిబుడి అడుగులు వేస్తున్న నాకు ఈరోజు రాజుబాబు గారి పురస్కారాన్ని అందించటం మహా అదృష్టంగా భావిస్తూ, ఈ స్ఫూర్తితో మరింత పరిశోధన రంగంలో ముందుకు వెళతానని మీ అందరికీ విన్నవిస్తూ, మరోసారి మిత్రమండలిని అలాగే కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు, నమస్సులు, కృతజ్ఞతలు సమర్పిస్తూ, మహనీయులు పెద్దలు ఉన్నారు, వారి యొక్క స్ఫూర్తితో తెలుగు జాతి యొక్క ఖ్యాతి అంతర్జాతీయంగా విరాజిల్లుతుందని పోతన గారు భాగవతంలో అంటారు. జ్యోతి స్వరూపం ఆత్మ ఒక్క భాగవత పద్యాన్ని ఉటంకించుకుని మనం నా ప్రసంగాన్ని పరిసమాప్తి చేస్తాను. భగవంతుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అంటే, సాకార రూపం ఒకటి, దానిని మించి అందరిలో భగవంతుడు ఉంటాడు. అందుకే అంటాడు అన్నమయ్య, అందరికీ శ్రీహరి అంతరాత్మ, కందువకు హీనాధికములు లేవు ఇందు లేవు, కందువకు హీనాధికములు ఇందు లేవు, అందరికీ శ్రీహరి అంతరాత్మ, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే. ఈ పంచభూతాలన్నీ కూడా అందరి పట్ల సమానంగా వ్యవహరిస్తున్నాయి. ఇది కళ అందిస్తున్నటువంటి గొప్ప విషయం. అలాంటి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని మనకు ఉపనిషత్తు చెప్తుంది. ఆ అద్వితీయమైన బ్రహ్మం ఒక్కటే అని చెప్తాడు. పోతన గారు భాగవతంలో అంటారు, అసలు అన్నింటినీ దాటిపోయి పరబ్రహ్మ స్వరూపం ఎక్కడుంటది అంటే, మనం అది చూడగలిగినటువంటి లోచూపు ఉన్నవాడికి అంతటా పరబ్రహ్మ స్వరూపం కనిపిస్తుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటికి అవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు ఆతనినే సేవించదన్ అని. అంటే అంతా లైవైపోయిన తర్వాత భగవంతుడు పరమాత్మతత్వంతో ఎలా ఉంటాయంటే ఒక జ్యోతి స్వరూపంగా ఉంటాడట. ఆ జ్యోతి స్వరూపంలో ఉన్న భగవంతుని నేను సేవిస్తున్నాను, శరణాగతితో ప్రార్థిస్తున్నాను అని పోతన గారు వంటి మహనీయులు మనందరికీ అద్భుతమైన సందేశాన్ని అలా ఇచ్చారు. ఆత్మతత్వం అంటే, ఆత్మతత్వం ఎప్పుడు కూడా మనకి గీతలో చెప్పినట్లుగా మనకి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి అన్నట్లుగా ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మతత్వం ప్రకాశించినట్లుగా ప్రతి జీవాత్మ కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ ప్రకాశిస్తున్నటువంటి రాజుబాబు గారి జీవాత్మ కూడా ఇక్కడే ఉందన్నమాట. వారికి నమస్సులు అందిస్తూ వారి స్ఫూర్తితో మనం ముందుకు వెళదామని, దానికి కావలసినటువంటి దేదీప్యమైనటువంటి అనంత మంగళాశాసనాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనందరికీ అందించాలని ప్రార్థిస్తూ ధన్యోస్మి. స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా రాజబాబు గారి 68వ జయంతి వేడుకలకు విచ్చేసిన అతిథులందరినీ కూడా సత్కరించుకునే సమయం ఆసన్నమైంది. అది మన సంస్కారం. యువ సాహితీవేత్త పురస్కారం అందుకున్న డాక్టర్ వెనిగళ్ల రాంబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగు అక్షరానికి
మడిగట్టిన వారు, చలనచిత్ర టీవీ రంగస్థలాలను ఉమ్మడిగా భావించే మా గుమ్మడి వారికి, ఈ కార్యక్రమానికి ప్రధాన సారథ్యం వహిస్తూ ఇంత అద్భుతంగా దిగ్విజయంగా ఈ కార్యనిర్వహణ భారాన్ని స్వీకరించినటువంటి మా బ్రహ్మం గారికి, ఎందుకంటే బ్రహ్మం గారు ప్రముఖ విద్యావేత్త, బ్రహ్మం టాలెంట్ స్కూల్ వ్యవస్థాపకులు. మొన్న జరిగినటువంటి పహల్గామ్ మీద ప్రతి స్పందనగా జరిగిన యుద్ధంలో పాల్గొన్న కొన్ని అస్త్రాలను తయారు చేసినటువంటి ఇంజనీర్లను సృష్టించినటువంటి వారు. ఇస్రోలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో కూడా సైంటిస్టులుగా పనిచేసినటువంటి శిష్యులు వారి చేతుల మీదుగా తయారైనటువంటి వారు. ఐఐటి రామయ్య గారికి ఆత్మబద్ధమైనటువంటి బ్రహ్మం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం అన్నది చాలా శ్రేయస్కరంగా ఉంది. అలాగే నాతో పాటు ఇంతకుముందు అవార్డులు తీసుకున్నటువంటి ప్రముఖులు, దర్శక వీరులు, స్క్రీన్ ప్లేపై శివతాండవం చేసేటువంటి వీరశంకర్ గారు, ఆచార్య డిహెచ్ఎన్ మూర్తి గారు, భగీరథ గారు, హరి గారు, అన్నమయ్య పదకోశాన్ని అవపోసన పెట్టినటువంటి మా బసవ శంకర్రావు గారు, సాత్విక నట శిరోమణి రాగిణి గారు, పూర్ణచంద్రరావు గారు, జ్యోతి పూర్ణిమ గారికి నా అభినందనలు, నా అభివందనలు అందిస్తున్నాను. అందరితో పాటు నాకు కూడా రాజాబాబు గారితో ఉన్నటువంటి బంధం ఆత్మీయతకు అనురాగానికి మించినటువంటి బంధం. ఎందుకంటే నాకే కాదు, మా అమ్మగారికి వారు చాలా సన్నిహితులు. మా అమ్మగారిని పిన్ని అంటూ ఉండేవారు. ఎందుకంటే కాపురాలో మా అమ్మగారు, మా తమ్ముడు వారు ఉన్నప్పుడు వారి దగ్గరలో ఉండేవారు. అమ్మగారు అనేవారు, రాజుబాబు నా పెద్ద కొడుకు, రాంబాబు నా చిన్న కొడుకు అనేవాళ్ళు. ఒకసారి టీవీలో సోమరావు గారి సినిమా వస్తుంటే అప్పుడు వారు వచ్చారు మా ఇంటికి. రాజుబాబు నీదే వస్తుందా పాట అన్నారు. ఏం పాట అని చూస్తే అనిపిస్తుంది ఇప్పుడు. ఇంతకాలం తర్వాత ఒకసారి గుర్తు తెచ్చుకుంటే నిజంగా ఆ పాట వారి కోసమే అనిపిస్తుంది. మనసున్న మంచోళ్లే మహారాజులు, మమదంటూ లేనోళ్లే నిరుపేదలు, ప్రేమే నిరూపం, త్యాగం నిధర్మం, ఎవరేమి అనుకున్నా నీకేమిలే, రాజువయ్య మహారాజువయ్య అన్నటువంటి పాటను ఇవాళ చదువుతుంటే అది రాజుబాబు గారి బయోపిక్ ఏమో అనిపిస్తుంది. ఒకసారి వారు అన్నారు, అమ్మ గుమ్మడికాయ వడియాలు పట్టడానికి ఎలాంటి గుమ్మడికాయ కావాలి, నా దగ్గర దొరికింది కానీ పనికి వస్తుందో లేదో అంతే. అమ్మగారు అన్నారు, రాజు నీ చెయ్యి పడితే చాలు, అది ఎలాంటి గుమ్మడికాయ అయినా కమ్మగా కరకరలాడుతూ ఉంటుంది పో అన్నారు. అంతటి అనుబంధం ఒక్కసారి వారితో ఉంటే జీవితంలో మర్చిపోలేనటువంటి బంధం అది. ప్రత్యేకించి 68 అంటే కూడా నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఒకసారి వారు నా పక్కన ఉన్నప్పుడు మా బంధువులు ఎవరో 86వ పుట్టినరోజు జరిగింది. కరోనా రామారావు గారు నాది షష్ఠి పూర్తిగానే మీరు రావాలని అన్నారు. షష్ఠి పూర్తి చాలా ఎర్లీ అయింది, అప్పుడే కాదు 86వ సంవత్సరం మీ పుట్టినరోజు నేను తప్పకుండా వస్తాను అంటే, అమ్మ బాబాయ్ 86 దాకా ఉండాలా, మీరు అది తిరిగేస్తే 68కి వచ్చిన సంతోషమే అన్నారు. నిజంగా మరి మహానుభావులు ఎందుకు క్షణం అన్నారు. 68వ పుట్టినరోజుకే నేను రావడం జరిగింది. అష్టాషష్ఠి అంటాం. మరి అటువంటి మహనీయుని గురించి చెప్పాలంటే ఎంతో చెప్పొచ్చు. వారు నేను రాసినటువంటి చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి ఆ పాట విని ఒకసారి ఇవాళ 10 సార్లు విన్నానండి, రేపు మిమ్మల్ని ఒకసారి కౌగిలించుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నారు. ఎందుకో మరి ఆ పాట. అలాగే తెలుగువారి పెళ్లి 20 కుంఠమే మళ్ళీ ఆ పాట చూసి మా అబ్బాయి కానీ మా అమ్మాయి మా పిల్లలకు పెళ్లికి ఈ పాట పెట్టుకోవాలని అన్నారు. మరి ఎంత జరిగిందో నాకైతే తెలియదు. ఆ మహానుభావుల గురించి నా స్పందన. రాజుబాబు గారంటే పరిణితి చెందిన వ్యక్తిత్వం, పసిపిల్లవారి మనస్తత్వం. రాజుబాబు గారంటే మనసుతో విడదీయలేని ముడులు, తెలుగువారి తీయని పలుకు బడులు. రాజుబాబు గారంటే జీవితం తొణకిసలాడే నటన, నటన అనుమాత్రం లేని జీవితం. వారి యాక్టింగ్ నిండా లైఫ్ ఉంటుంది కానీ వారి లైఫ్లో యాక్టింగ్ ఉండదు. రాజుబాబు గారంటే ఆకలి తీర్చే బాబాయి హోటల్,
అచ్చ తెనుగు ఆని ముత్యాల మూటలు అటువంటి మహానుభావుని జన్మదిన సందర్భంగా నన్ను పిలిచి సత్కరించినటువంటి పెద్దలందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక అవార్డీ పూర్ణచంద్రరావు గారు. పూర్ణచంద్రరావు గారు తన పాఠశాల రోజుల నుంచి అనాథలు, అణగారిన పిల్లలకు ఉచిత రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపించాలనే కోరిక ఉండేదట. 2020 నాటికి 1000 మంది పిల్లలకు విద్యను అందించగల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రైల్వే స్టేషన్ లో బ్రతికే వీధి పిల్లలకు పునరావాసం కల్పించడం కోసం ఎంతో కృషి చేశారు. NICE 2002 మేలో నైస్ అనే సంస్థను పూర్ణచంద్రరావు గారు ప్రారంభించారు. ఆయనకు ఈ అవార్డు గెలుచుకున్నందుకు మీ కరతాళ ధ్వనులతో మరోసారి అభినందనలు తెలియవలసిందిగా కోరుతున్నాను. రాజబాబు గారికి నాకు మా పరిసర గోపాలకృష్ణ గారు డైరెక్ట్ చేసినటువంటి సింగన్ అనే సినిమాలో కలిసి యాక్ట్ చేశాం. అక్కడి నుంచి తర్వాత నాటకం వాడని తెలిసి, అంటే నేను పౌరాణికం, ఆయన సాంఘిక నాటకాల్లో చాలా పేరుగా ఉన్నటువంటి వ్యక్తి. అయినా నేను పద్మభూషణ్ మా ఏఆర్ కృష్ణ గారి ప్రభావం చేత, మా గురువుడు డిఎస్ఎన్ మూర్తి గారు, దేవరాజ్ కనకాల గారు ఇలాంటి పెద్దలందరూ పాఠాలు విన్నటువంటి అదృష్టవంతుడిగా నాకు సాంఘికం, పౌరాణికం, జానపదం ఇవన్నీ కూడా ఆ డైలాగ్ మాడ్యులేషన్స్, ఇంప్రూవైజేషన్స్ అన్ని మా గురుదేవులు మాకు భిక్షగా అనుగ్రహించారు. కానీ పద్యం పాడేటువంటి యొక్క అడిషనల్ క్వాలిటీ చేత కృష్ణుడికి, రాముడికి వాటికి పరిమితం అయిపోవాల్సి వచ్చింది. ఏదేమైనా ఆయన ఆత్మీయత భావం ఎలా ఉండేదంటే రాజబాబు గారిది, ఒకసారి ఆయనతో పరిచయం అయితే మర్చిపోలేరు ఎవళ్ళు కూడా. అంతటి ఆ మాటలో అంతటి ప్రేమ, ఆత్మీయత. ఇందాక మా వెనుగండ గారు చెప్పారు, నటిస్తాడు కానీ ఆయన జీవితంలో నటన లేదని. అంత స్వచ్ఛమైనటువంటి మనిషి. మేము వాళ్ళ ఇంట్లో కాకినాడ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి భోజనానికి కూడా వెళ్ళాం. చక్కగా భోజనం చేసాం వాళ్ళ ఇంట్లో. ఒక వంటతో సరిపెట్టాడు ఆయన, రకరకాల వంటకాలతో భోజనం పెడతాడు. నేను మా ఇంటికి ఒకసారి భోజనానికి పిలిచారు, వచ్చారు. ఈయన బాగా తిండిపోతేమని అనుకుని చక్కగా చేపలు వండిస్తే, అసలు ఈ అబ్బాయి నేను తినను కదా అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. ఏం నాన్ వెజ్ తినరా మీరంటే, అబ్బాయి తిన్నాం అన్నాడు ఆయన. అసలు నేను నమ్మలేకపోయాను. అటువంటి మనిషి, ఆత్మీయుడు. ఆయన అవార్డు నేను తీసుకున్నాను. ఇవాళ మా గురువులు మా డిఎస్ఎన్ మూర్తి గారు, భగీరథ గారి యొక్క గురించి 2 మాటలు మాట్లాడాలి. నాగులాదేవి ఆయన నవలని కంపల్సరీగా చదవాల్సిన నవల అది. నేను తీసుకున్నాను. చదివారా అని అంటే చదువు దొరకలేదు సార్, చదువుతున్నానన్నా. ఒక్క నైటు వాడి మీద కూర్చుంటే తెల్లారే వరకు ఆ నవల వదిలిపెట్టలేదు. ఆ శిల్పం, ఆ శైలి అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అలా కొన్ని నవల్స్కే అటువంటి ఇంట్రెస్టింగ్ చదవాలనేటువంటి కలుగుతుంది. ఆ తర్వాత మా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీలో మా చైర్మన్ శ్రీ టిడి జనార్దన్ గారి యొక్క అధ్యక్షతన ఇప్పుడు మా రాంబాబు గారు పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన కూడా ఒక మెంబరు. భగీరథ గారు కూడా తారక రాము అనే పుస్తకంతో మొదలుపెట్టి మొన్న శకపురుషుడు, తారక రాము మొన్న రిలీజ్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పుస్తకాలు రిలీజ్ చేయటం, అవి ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అని సినిమాల్లో చూసినటువంటి జనాలకి గ్రంథస్థం చేసినటువంటి విషయాలు.
ఆయన స్వయంగా మాట్లాడినటువంటి ఇంటర్వ్యూస్, ఫోటోగ్రాఫ్స్ ఎంతో ఓపికగా సేకరించి ఆ పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసి రిలీజ్ చేస్తే ఇవాళ ఆ పుస్తకం కావాలంటే మాకే దొరకట్లేదు. మన దగ్గర కొట్టేశారు అలా రిలీజ్ చేసినప్పుడు తీసుకున్న పుస్తకాలు. ఎందుకంటే జనార్దన్ గారికి అంత నమ్మకం. మరి భగీరథ గారంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నారు. అది త్వరలో చెప్తాం. అది చాలా గొప్ప ప్రాజెక్ట్. అది కూడా ఇప్పుడు ఆస్ట్రేలియాలో క్యాంపులో ఉన్నారు అన్నగారు. నేను ఫోన్ చేసినప్పుడు యాక్చువల్గా 1 year సుపరిపాలన మీద మేము పక్కకు తప్పుకోవడానికి వీలు లేకుండా మా మీద కాపలా పెడుతున్నారు. నువ్వు వచ్చావా రాలేవా అని. అందుకని కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. వచ్చావులే చెప్పడం వీలు లేకుండా జరుగుతుంది. అది ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ అదృష్టం దొరకదు. నేను ఒక్కడే పనిచేశానని చెప్పుకోను. నాలాగా పనిచేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అయినా ఏదో పాడతాను కాబట్టి 10 మందిని ఆకట్టుకుంటారనే ప్రేమ కావచ్చు. దానిలో నన్ను మరి నేను రాజకీయాల మనిషిని కాకపోయినప్పటికీ గ్రీవెన్స్లో కూర్చోబెట్టడం, సమస్య పరిష్కార వేదికలో కూర్చోబెట్టడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అటువంటి మనిషి కోసం వెళ్ళినప్పుడు ఇది చాలా నిన్న విమాన ప్రమాదంలో ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి వెంటనే రేపు ఈవినింగ్ ఇదే సమయానికి జరుగుతుంది అని అనౌన్స్మెంట్ చేశారు. నా 6th సెన్స్ ఇక్కడికి రావాలి, భగీరథ గారికి వస్తానని చెప్పాను. మా రాజుగారు ఏమో ఎందుకంటే నాకు డివిఎస్ రాజు గారు నన్ను ఎంతో ఈ ఫిల్మ్ నగర్ క్లబ్ ఇక్కడ పెట్టక ముందు ఫస్ట్ నన్ను ఐడెంటిఫై చేసి 1995లో ప్రపంచ తెలుగు మహాసభల్లో శ్రీకృష్ణరావు గారు నాటకంలో శ్రీకృష్ణ పాత్ర వహిస్తే అన్నగారు అట్లూరి పుండరీక అక్షయ్ గారు నన్ను ఐడెంటిఫై చేసి ఇంటి ఉన్నారని చెప్పి అక్కడి నుంచి నన్ను ఈ అప్పుడు మన రామానాయుడు కళామండపం కట్టినప్పుడు నేను సినిమా ప్రముఖులందరికీ చూపించాలని మళ్ళీ నాటకం అక్కడ వేస్తే రామానాయుడు గారు షూట్ చేశారు ఆవేళ నేను వేసిన నాటకాన్ని. ఇటువంటి చరిత్రలో నాకు ఆ తర్వాత చాలా కాలం చాలా సమయాల్లో ఈ FNCCలో నేను నాటకాలు వేసేవాడిని అప్పట్లో. ఆ తర్వాత ఎవరి పిల్లలు బిజీ అయిపోయాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న నటీనటులు గుమ్మడి గారు కానీ, అక్కినేని గారు కానీ, కొండ శ్రీనివాసరావు గారు కానీ, మురళీమోహన్ గారు కానీ, అందరికీ మోహన్ బాబు గారికి అందరికీ పద్యం మీద అవగాహన ఉండేది. పద్య నాటకాలు ఇంట్రెస్ట్ కూడా చూపించేవాళ్ళు. ఇక్కడ పద్యం అంటే ఏమిటని అడిగే పరిస్థితి వచ్చింది సినిమా ఇండస్ట్రీ. కాబట్టి ఆ రోజులు అంతటి గౌరవాన్ని మేము పొందాం. మరి డివిఎస్ రాజు గారి ప్రేమను పొందాను. నేను ఇదందరికి పరిచయం చేసిన మహానుభావులు నేను గుర్తు చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ మా డివికే రాజు గారు వాళ్ళ భోజనం పెడుతున్న రావాలి అని చెప్పేసి ఎంతో ఆత్మీయంగా పిలిస్తే నేను నిజంగా ఆయన ఎంత ప్రేమ, తండ్రి గారి ప్రేమగా ట్రాన్స్ఫర్ అయింది నా మీద సంతోషపడుతూ భగీరథ గారికి కళారత్న అవార్డు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉగాది సందర్భంగా ఆయనకి ఎంతో ప్రేమగా అందరికీ ఇస్తే ఒకే ఈయన దగ్గర పిలుచుకుని మళ్ళీ ఏదో చెవిలో మాట్లాడారు. మొత్తానికి ఏమిటో తెలియదు కానీ ఆ అవార్డు ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే అవార్డు కమిటీలో నేనున్నా కూడా, అవార్డు కమిటీ మెంబర్గా నేనున్నాను. కానీ ఇది సాహితీ అవార్డు నా నా హస్తం ఏమీ లేదు. నేను నాటక రంగం వాళ్ళకి మాత్రమే నేను చూశాను. దానంతట అదే వచ్చింది ఆ అవార్డు. అది గర్వకారణం మాకు. నా ప్రమేయం లేకుండా ఆయన కళారత్న అవార్డు రావడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయనకి మా ఎన్టీఆర్ కమిటీ తరఫు నుంచి త్వరలో భారీ ఎత్తున సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ రాజబాబు గారి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంత వైభవంగా జరగాలని అవార్డీస్ అందరినీ కూడా ఒక్కసారి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మన బసవశంకరరావు గారు కానివ్వండి, మనందరూ కూడా మా డిఎస్ఎన్ మూర్తి గారు, భగీరథ గారు ఒప్పుకున్నారు ఏంటో ఈ సన్మానానికి. ఆయన పేర్లు సజెస్ట్ చేస్తారు కానీ సన్మానం ఒప్పుకోడు ఆయన. అయినా కూడా చాలా సంతోషంగా ఉంది. మా గోపాల్ గారితో కలిసి మాట్లాడటం, ఇంత పెద్దలందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ మీ అందరి దగ్గర ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజబాబు గారి కుటుంబానికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రాజబాబు గారి సన్నిహితులు బాబ్జీ గారికి గుమ్మడి గోపాలకృష్ణ గారు
శాలువాతో సత్కరిస్తారు. బాబ్జీ గారు. సభకు ఇచ్చేసినటువంటి గోపాల్ గారు, అలాగే మన గుమ్మడి గోపాలకృష్ణ గారు, డివికే రాజు గారు, అలా పెద్దలందరూ ఇచ్చేసి సభకి మంచి అలంకరణ తీసుకొచ్చారు. రాజాబాబు గారు చాలా మంచి వ్యక్తి. వారి గురించి విన్నాం. అంటే వారితో డైరెక్ట్గా నేను కలవడం జరగలేదు, కానీ వారు మంచి సహృదయులు, అందరికీ ఆతిథ్యం ఇచ్చే ఒక మంచి మనసున్న వ్యక్తి. వారి 68వ జన్మదిన కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు, తరువాత వారి మిత్రులు అందరూ కలిసి ఇంత ఘనంగా, అంటే ప్రతిభ కలిగిన వారికి అవార్డులు వారి పేరు మీద జరగడం అనేది చాలా ఆహ్వానించదగినటువంటిది. కనుక వారి కుటుంబ సభ్యుల్ని, తరువాత వారి మిత్రుల్ని అందరినీ కూడా చాలా అభినందించాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మిగతా వారికి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది. అలాగే దీనికి ముందుండి నడిపిస్తున్న మా భగీరథ గారు, ఆయన పేరుకు తగినట్టుగానే భగీరథుడైన, అందరూ ఆయన ఒక జర్నలిస్ట్ అనుకుంటారు. ఒక జర్నలిస్టే కాదు, ఆయన ఒక మంచి రచయిత. ఆయన రాసిన నవల్స్ కానీ, ఆయన నాగుల దేవి గురించి కూడా రాశారు. మొన్న ఈ మధ్యనే విడుదలైంది. ఆ నాగులాదేవి ఏంటంటే, మా తండ్రి గారు అట్లూరు పుండరీకాక్షి గారు మహామంత్రి తిమ్మరసు అనే సినిమా తీశారు. అందులో శ్రీకృష్ణదేవరాయలు ఈ నాగులాదేవి గారిని మొట్టమొదట ఆవిడతో పరిచయం, అంటే ఎల్ విజయలక్ష్మి గారు వేశారు అది. అలా ఆ నాగులాదేవి గారి గురించి, హిస్టరీ గురించి నాకు తెలుసు. అటువంటి నాగులాదేవి గారి గురించి పుస్తకం రాయటం, బ్రహ్మాండంగా అది ప్రచురణ జరగటం, ఆదరణ పొందటం చాలా ఆహ్వానించదగిన విషయం. అలాగే ఆయన శక పురుషుడు అని రామారావు గారి గురించి ఆ టైటిల్ పెట్టినప్పుడు చెప్పాను, ఏమంటే మహత్తరంగా పెట్టారండి, అందరూ యుగ పురుషుడు అది ఇది అంటారు, మీరు కొత్తగా శక పురుషుడు అని పెట్టారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. దానికి మంచి ఆదరణ రావడమే కాకుండా దాని గురించి సేకరించి, అంటే ఒక రచనా శైలిలో ఆయన చదువుతున్నప్పుడు చాలా చాలువారుతా ఉండండి. అంటే మాటలు పట్టడం కానీ, దాని గురించి చెప్పడం కానీ విడమర్చి చదివే ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి వీరికి దాన్ని ఆస్వాదిస్తారు. అంత బాగా రాస్తారు ఆయన. అలాగే తర్వాత తారక రామం అనే పుస్తకం, ఇలా ఆయన ప్రస్థానం చూస్తుంటే అసలు ఇంకా ముందు ముందు ఇంకా ఎన్ని పుస్తకాలు రాస్తారు, ఎలా ఉంటాయి, అది మనకు ఉత్సాహం కలిగించే విధంగా ఆయన చేయడం అనేది చాలా మనం గర్వించదగ్గ విషయం. వారిని నేను అభినందిస్తున్నాను. అంటే నేను అభినందించేంత వాడిని కాదు కానీ, బట్ నా అభినందనలు తెలుపుతున్నాను. చాలా సంతోషం. నన్ను ఈ వేదిక మీద 2 ముక్కలు నేను కూడా పంచుకోగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకి, వారి మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాజబాబు బావ, రాజబాబుకు జన్మనిచ్చిన మా అత్తయ్య, ఆవిడ తలుచుకోవడం ఇప్పుడు నా బాధ్యత. వాడికి తల్లి అయింది, నన్ను తల్లిలో పెంచింది ఆవిడ. ఎక్కువ కాలం వాళ్ళతో బతికించడం. రాజబాబు ఉరుమల బతుకనే నాటికని వేసినప్పుడు సరోజ్ గారు మాతో హీరోయిన్. అప్పుడే అది ఫస్ట్ వాడికి పరిచయం ఆ నాటికలో. తన నాటికలో నేను డైరెక్టర్ని,
తను నాటకం చేసింది. ఆల్పటి లక్ష్మి గారికి కూడా నేను నాటకాలు ఇచ్చాను. ఓబూతు నాటకాన్ని ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చాను. ఇవన్నీ పోతే ఇందులో గమ్మత్తైన విషయం ఒకటి చెప్పాలి. మా అక్క బేబక్క అని వాడు రాజ్బాబు వైఫ్ నేను ప్రారంభించాడు బేబక్క అని. గమ్మత్తు ఏంటంటే వాడు బేబక్కకి భర్త అయ్యాడు. సింధూరంలో బేబీ క్యారెక్టర్ సంగవికి తండ్రి అయ్యాడు. తండ్రి పాత్ర చేశాడు అక్కడ. ఇద్దరు బేబీతో వాడి లైఫ్ కనెక్షన్. దట్టు ఎప్పుడు నవ్విస్తూ ఉండడమే కాకుండా అందరూ ఆస్తులు సంపాదించారు కానీ వాడు ఎక్కువ మనుషులు సంపాదించాడు. అదృష్టం అంటే నేను చెప్పగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్యక్రమాన్ని ఉద్దేశించి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మా నాన్నగారి జన్మదిన వేడుకకి వచ్చిన అతిథులకి, వారి ఫ్రెండ్స్కి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా భుజం తట్టి నడిపిస్తున్న మా బ్రహ్మం గారికి, భగీరథ్ గారికి, వెంకట్రావు గారికి, కుమార్ గారికి, బాలాజీ గారికి, నాగేశ్వరరావు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి.